హనుమంతుడికి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక దేవత లేదా దేవుళ్లకు అంకితం చేయబడినట్లుగా మంగళవారం కూడా పవనపుత్ర హనుమాన్కి అంకితం చేయబడింది. హనుమంతుడి జయంతి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఈ 2 వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు. హిందూ మతంలో అతని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని బాధలను, కష్టాలను తొలగిస్తాడని విశ్వాసం. అందుకే అతన్ని సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు. శ్రీరామనవమిలాగే హనుమాన్ జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే హనుమంతుడు జన్మించింది ఆ రోజే. అయితే హనుమాన్ జయంతిని ఏడాదికి ఒక్కసారి కాదు, 2 సార్లు జరుపుకుంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి తేదీన స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఈ తేదీని హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. అదే సమయంలో చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతి వెనుక ఒక పురాణ కథ ఉంది. పవనపుత్ర హనుమాన్ ఒక జన్మదినాన్ని ఆయన జయంతిగా జరుపుకుంటారు. మరొక జన్మదినాన్ని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం సంకటమోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు. అదే సమయంలో చైత్రమాసంలో మరోసారి హనుమంతుడి జయంతిని కూడా జరుపుకుంటారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుంచి అద్భుతమైన శక్తులున్నాయి. బాల్యంలో ఒకసారి హనుమంతుడికి ఆకలిగా అనిపించినప్పుడు అతనికి సూర్యుడు ఒక పండుగా కనిపించాడు. దానిని తినడానికి సూర్యుడి వెనక పరిగెత్తడం ప్రారంభించాడు. అతని దగ్గరికి వెళ్లి అతను సూర్యుడిని మింగడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా భూమి మొత్తం చీకటి వ్యాపించింది. ఇంద్రదేవుడు ఈ విషయం తెలుసుకుని సూర్యుడిని తినకుండా ఆపడానికి హనుమంతుడిని పిడుగుతో కొట్టాడు. దీంతో హనుమాన్ కింద పడిపోయాడు. ఈ విషయం హనుమాన్ తండ్రి పవనదేవుడికి తెలియడంతో అతను చాలా కోపంతో విశ్వం మొత్తం గాలిని నిలిపేశాడు. దాని కారణంగా భూమిపై గాలి లేకపోవడంతో హాహాకారాలు ఏర్పడ్డాయి. దీని తరువాత బ్రహ్మదేవుడు వాయుదేవుడి కోపాన్ని చల్లార్చాడు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమంతుడు కొత్త జీవితాన్ని పొందాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి కారణం ఇదే.